వెల్కమ్ టు సిఈసి జాబ్స్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ మనకు కనపడుతున్నాయి. సో, ఫస్ట్‌ది ఏంటంటే మనకు తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలన్నది విడుదలయ్యాయి. సో, ఈ యొక్క అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా అన్నది వాళ్ళు వెల్లడించడం జరిగింది. మార్చి 14న గ్రూప్ 3 కూడా ఎగ్జామినేషన్ ఉండబోతుంది. అండ్ 17న హాస్టల్ వెల్‌ఫేర్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయన్నమాట. సో, సారీ, మార్చి 14న గ్రూప్ 3 అండ్ 17న హాస్టల్ వెల్‌ఫేర్ రిజల్ట్స్ 2 కూడా రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ మనము క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే సో, గ్రూప్ 2 ఫలితాలు అన్నది ఈ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రిజల్ట్స్ అనమాట ఇవి. అండ్ అయితే ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. అండ్ మనకు గత ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ యొక్క ఎగ్జామ్ అన్నది నిర్వహించారు గదా! సో, ఈ నెల 14న మనకు దాదాపు గ్రూప్ 3కి సంబంధించి నియర్లీ 1300 పోస్టులు. అండ్ మార్చి 17న తర్వాత హాస్టల్ వెల్‌ఫేర్ పోస్టులు 19న అండ్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు గూడా విడుదల చేయనట్టు వాళ్ళు ఒక నోటిఫికేషన్ అన్నది, వెబ్ నోట్ అన్నది ఇవ్వడం జరిగింది. సో, మీరు ఈ యొక్క tspsc.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు గ్రూప్ 2 ర్యాంకింగ్ మెయిన్ రిజల్ట్స్ మీరు చూసుకోవచ్చు. వాటితో పాటుగా ఇంకా ముఖ్యమైనది గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ మార్క్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, రీకౌంటింగ్ మెయిన్స్ మార్క్స్ కూడా వాళ్ళు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. సో, మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఈ యొక్క ఈ ఐడీ, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ అన్నది మీకు కనపడుతుంది. సో, మీరు రీకౌంటింగ్‌కి అప్లై చేయాలి అనుకుంటే సో, అగైన్ మీరు ఈ ఐడీ, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే దెన్ ఆటోమేటిక్‌గా మీకు ఈ వచ్చిన మీ యొక్క మెయిన్ మార్క్స్ మెమోరాండం వస్తుంది గదా! సో, దాంట్లో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఫీజ్‌ని మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే దెన్ ఆటోమేటిక్‌గా మీ యొక్క పేపర్‌ని రీకౌంటింగ్ చేయడం జరుగుతుంది. సో, ఇవి మనకు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్స్ అన్నమాట. థాంక్ యూ.